గూఢార్థం కలిగినటువంటి వేమన పద్యాల్లో ఈ ఉప్పు కప్పూరం అనే పద్యం కూడా ఒకటి. ఒకసారి మా గురువుగారి ఆరాధన జరిగేటప్పుడు ఎంఏ లిటరేచర్ అయిన ఒక టీచర్ వచ్చింది. వాళ్ళ చుట్టం ఎవరో తోబరా పెద్దల ఆరాధన ఉంది, పెద్దల వాక్యం విందాము అని తొడుకొని వచ్చినారు ఆమె. అంటే అప్పుడు ఏం చెప్తారు నాయన మీ గురువులు అని ఉపన్యాసాలు కాకముందే అడిగింది. తొందరగా పోవాలా కనుక్కొని పోవాలా అని. అప్పుడు ఏం చెప్పాలనేది వేమన పద్యం అమ్మా ఏం చెప్తారని మళ్ళీ చెప్తాను, నువ్వు తెలుగు లిటరేచర్ అంటున్నావు కదా, వేమన పద్యం గురించి అర్థం చెప్పండి మీరు అని ఈ పద్యం అడిగాను. ఏమిటి? ఉప్పు కప్పూరం నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా ఈశ్వదా విరామ వినురవేమ. మాకు రెండో తరగతిలో ఇది అప్పుడు వాచకం, తెలుగు వాచకంలో నీతి పద్యాలని వచ్చేటి, చాలా సులువైనటువంటి. కానీ ఈ గూఢార్థం అనేది కొన్ని పద్యాలు, వేమన పద్యాలు ఇమిడింది. అది ఏమిటి పెద్దల ద్వారా తెలుసుకోవాల్సిందే కానీ నీ సొంత పాండిత్యానికి తేటపడదు గురువాక్యం. ఆయన ఏం చెప్పినాడంటే ఉప్పు కప్పూరం అంటే వాచకమైనటువంటి శబ్దార్థం ముందు తెలుసుకోదగింది కాబట్టి ఉప్పు తెల్లంగానే ఉంటుంది, కర్పూరం తెల్లంగానే ఉంటుంది. అయితే వాళ్ళని ఎక్కడ చూడాలా దాంట్లో జాడ రుచులా అంటే ఆ గుణాలు వేరుగా ఉంటాయి. చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. ఇప్పుడు ఉప్పును కర్పూరాన్ని గురించి చెప్పే ఉద్దేశం ఆయనకు లేదు. కానీ ఎందుకు చెప్పాల్సింది, పురుషులలో పుణ్య పురుషులు వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ గుణాలు ఏమిటి అన్నప్పుడు పుణ్యపురుషుల యొక్క గుణము కర్పూరము మాదిరి, మామూలు పురుషుల యొక్క గుణం ఉప్పు మాదిరి ఉంటుందని పోల్చేదానికి అక్కడ ఇక్కడ ఏం చెప్పినట్టు చూడ ఆయన ఏం చెప్పిందంటే రెండు తెల్లంగానే ఉంటాయి నాయన, కానీ నోట్లో వేసుకున్నప్పుడు రుచి అనేకే ఆమె ఈ నోరు మీదకి పోయింది, నాలుక మీదకి. ఇది ఉప్పంగా ఉంటుంది, అది సప్పగా ఉంటుంది కర్పూరము. అమ్మ అట్లా చెప్తే మళ్ళీ పురుషులు ఎట్లా కనుక్కుంటావు, పుణ్య పురుషులని ఎట్లా కనుక్కుంటావు? అందరూ మామూలుగా ఉండరు. పరమహంసాశ్రమధరుని పరిపూర్ణపు బోధవాని పనులు సమమే వార్నెరిగి ఎరుగక నుతి నిందలు గరిపిన తత్పరము ప్రజలకగు కడుని ఈ నిజం సుమ్మి అంటాడు కృష్ణప్రభు. అందర్థం పరిపూర్ణపు బోధవాని పనులు వేరుగా ఉంటాయి. పరమహంసాశ్రమధరులు కాషాయ వస్త్రాలు కలుగు పావుకొల్లు పెట్టుకొని గడ్డాలు మీసాలు పెట్టుకొని పూసలన్నీ తగిలించుకొని రుద్రాక్షలను తగిలించుకొని ఎప్పుడు యజ్ఞము యాగము అన్నీ వాళ్ళు చేసే పనులు వేరుగా ఉంటాయి. ప్రజలకు ఏమో వాళ్ళ నుంచి ఎప్పుడూ దైవంలో లీలమైనట్టు కనపడతారు. ఈ పరిపూర్ణపు బోధవాడు రాజయోగంతో ఉండేటువంటి మహాత్ముడు కాబట్టి ఏదో పొలం దున్నడము వ్యాపారం చేసుకోవడం అది ఏదో మామూలుగా ఉంటారు. వాళ్ళ లోపల ప్రవర్తన తెలియకపోతే ఆయన భ్రాంతితో ఉంటాడు, ఈయన భ్రాంతి రహితుడై ఉంటాడు. అది ప్రజలకు అర్థం కాదు. అటువంటి వారికి ఆ పరిపూర్ణలకే వారికి భావం అర్థమవుతుంది. కాబట్టి ఈ రెండు ఎరక్క వాళ్ళని నుతించి ఇలా తిట్టినా కూడా ఆ పరం ప్రజలకు అవుతుంది నైనా అని కందపద్యం భావం. అట్లనే ఇక్కడ ఉప్పును కర్పూరాన్ని ఆ పుణ్యపురుషులకు వాడినాడమ్మా. ఎక్కడ చూస్తావు? చూడ కర్పూరంను అగ్నిలో చూడు, ఆడ కరిగిపోతుంది. ఉప్పు ఎక్కడ కలుగుతుంది? నీటిలో కలుగుతుంది. నీరు అనేది జగత్తు, ఉప్పు అనేది మామూలు భ్రాంతితో కూడుకున్నటువంటి పురుషుడు. కానీ జగత్తులో ఈ శబ్ద స్పర్శ రసరూపగంధాల విషయాలకు లోబడి భ్రాంతికి లోబడి ఈయన తిరుగుతూ ఉంటాడు. ఆయన ఆ గురువాక్యంలో లీలమై ఆ గురువాక్యం చేత నేననే అహము లేకుండా బయలై ఆయన ఉంటాడు. ఈ చూడాలంటే అటు చూడాలా. కానీ ఈ స్థాన భ్రంశమైనప్పుడు ఉప్పు మిరపకాయ మనం పిల్లలు జిట్టి తీసి అగ్నిలో వేసి ఏమవుతుంది, చిట్ట గడ్డకు వస్తుంది, నిలబడలేదు.
సత్యం జనవిరోధాయ అసత్యం జనరంజకం ఆసనైన సురవిక్రాంతి దదిచ్చీరే గృహే గృహే అని శివరామదీశ్వరుడు బృహద్భాషణం చెప్తున్నారు. ప్రతి ఇంట్లో పాలు పెరుగు మీగడ నెయ్యి అమృత తుల్యము కొనేదానికి లేకుండా వెళ్ళలేకుండా ఫ్రీగా దొరికేటివి, ఆరోగ్యకరంగా ఉండేటి, మంచి సువాసన వచ్చేటి, శ్రమ లేకుండా లభించేటివి ఉంటే సురాపానం యొక్క సారాయ దూరంగా అమ్ముతుంటారు. దుర్గంధంతో కూడింది, ఆరోగ్యం పాడు చేసేటువంటిది, డబ్బు ఇచ్చి కొనాలా, కష్టం. కానీ అక్కడికి పోతారు. అట్లా సత్యం అనేది ఎవరు తీసుకోరు, అసత్యం అయితే బాగా తీసుకుంటారు. ఆ విధముగా ఈ ఉప్పు గురువాక్యం మూలం లేని గుర్తెరిసరి ఏమీ లేదంటే ఈ మాకు బోధొద్దు అంటారు. అందుకే కుజన లక్షణాలు చెప్తాడు కృష్ణప్రభు. నిలువరు బోధ కంపువారినను కాకంబులు సంపూర్ణ తటాకస్థ జలంబులెట్లు త్రావక తృససేకైకొను కుంభజలమందట్లు దుష్టులు కలియుగంబున దుష్టులింపు మీరగను నిలువరు బోధ కంపు బారినను మీకు దీనికేలంకే మాకేల ఇట్టి చీకాకు కొక్కోకమైతే గై కొందు మందూరు అనేది ఆ పూర్వం ఎట్టట్లా ఒడిపన్నారో ఇప్పటికి కూడా అది కుజన లక్షణంలో తీసిపోయి సుజన లక్షణంలో పెడతాను. ఈ కందార్థాలు బుక్కు చూడు, అది సుజన లక్షణంగా బాగా కనపడుతుంది. కుజన లక్షణం అని సుజన లక్షణంలో రాస్తారా ఆ కందాపత్తి ఏం బాగుంది కనుక్కోవాలి కదా. అట్లా నిలువరు బోధ కంపు బారినను ఈ నిజం అనేది ఈ మూలం లేని గుర్తించి ఏం లేదంటే వాళ్ళు ఒప్పుకోర్రా. అట్లా ఈ ఉప్పు ఏం చేస్తుంది, ఇమ్మడ లేదు అగ్నిలో గడ్డకు వస్తుంది. ఎక్కడ గురువాక్యం చేద్దండి అక్కడి నుంచి లేచిపోతారు వాళ్ళు. కానీ పెద్దలుగా పరిపూర్ణలో ఉండేవాళ్ళు బురదలో కొమ్మరి పురుగు ఉన్నట్లు బురద అంటకుండా, సంసారంలో ఉండి కూడా సంసారం అంటకుండా ఉంటారు. నాలుకపైన జిడ్డు అంటకుండా ఉన్నట్లు, నీళ్ళలో తమలపాకు నీటిని అంటకుండా ఉన్నట్లు, అద్దం యందు రూపం అంటకుండా ఉన్నట్లు, ఆకాశంలో వాయువు అంటకుండా ఉన్నట్లు, ఆ చిలికిన మజ్జిగలో వెన్న అంటకుండా ఉన్నట్లు ఉంటారు. నాయన ఇట్లా అద్దం యందు రూపం అంటకుండా ఉన్నట్లు పెద్దలు జగత్తులో ఉండి కూడా ఇప్పుడు కర్పూరం నీళ్ళలో వేస్తే తేలుతా ఉంటారు. ఆ కర్పూరం తేలుతా నీటిని అంచుకు రానియదు. అట్లా ప్రపంచం యొక్క భ్రాంతి లేక మళ్ళా ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని కనుక్కోవాలంటే చాలా కష్టము. ఈ పురుషుల్లో అందరు పురుషులే కానీ పుణ్యపురుషులు వాళ్ళు భ్రాంతి రహితమైనటువంటి పరిపూర్ణులు వాళ్ళు వేరు, మళ్ళా జన్మకు వచ్చేటువంటి భ్రాంతితో కూడుకునే ఈ జనులు వేరు అని ఈ ఇద్దరిని కూర్చి ఉపమానం చెప్పినాడు ఈ ఉప్పును కర్పూరాన్ని. అయితే ఆ కర్పూరం దైవానికి లీనమై ఏమి లేకుండా నామరూప క్రియలు లేకుండా పోతుంది ఈ గురువాక్యం చేత. కానీ వీళ్ళు ఉప్పు ఎక్కడ పోతుంది, రుచులకు పోతుంది. రుచులు మనం తిన్నప్పుడు మళ్ళీ మనము దొడ్డి రూపంలో గడ్డకొచ్చి పోతుంది. అయితే ఈ నీటిలో కరిగిన ఉప్పును మళ్ళీ సగబెట్టినప్పుడు నీరంతా ఆవిరైనప్పుడు మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. కరిగినప్పుడు లయము మళ్ళీ ఉత్పత్తి అయిన పుట్టుక సాగులతో ఈ ఉప్పు అనే మానవులు ఉంటారు అని దాంట్లో రెంటను పోల్చి ఆడ చూడ అని రెండు విధాలు చెప్పినాడు ఆయన. నీటిలో దీన్ని చూడు ఉప్పును, అగ్నిలో కర్పూరం చూడు. అట్లా గురువాక్యం ఎందుకు లీనమై గురువాక్యంతో జన్మ రహితం చేసుకునేటువంటి పెద్దలు పుణ్యపురుషులు కావాలి పరిపూర్ణులు. వీడు ఉప్పుతో సమానమైన జగత్తులో పుడుతుంటాడు, సత్తంటాడు భ్రాంతితో, విషయాదుల చేత భ్రాంతి చేత లోనై ఆ భ్రాంతికి లోనై పుట్టడం సావడం ఈ కాలచక్రంలో వీడు ఉంటాడు. కాలచక్రానికి అవల ఆ మహాత్ములు ఉంటారు అని ఇంత నిగూఢమైనటువంటి వేదమునకు అతీతమైనటువంటి అర్థం చిన్న పద్యంలో ఒకదాంతో ఉపమానం ఒక లైన్లో చెప్పాల్సినది ఏమిటో అది చెప్పి ఆట వెళ్ళేది దాంట్లో చెప్పినాడమ్మా. ఇదే మా పెద్దలు చెప్పేది, మీరు అనుకునేది ఒకటి పెద్దలది. నోరు ఇప్పితే కానీ కనుక్కోలేవు, నోరు ఇప్పిన ఆ విద్యను అభ్యసిస్తే కానీ తెలియదు. ఇది చెప్తాము మీరు ఇక్కడ అని చెప్తే ఆమె తృప్తిపడి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోయింది తల్లి. అది